ఇంకా స్టార్ట్ చేద్దామా? దయానది ఏదో వంట చేస్తుందో ఈరోజు చూద్దాం. లోపలికి వెళ్ళి చూద్దాం ఏం చేస్తుందా. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. ఉల్లిపాయలు అయితే రెడీ చేసింది. చూసారా, దయానది ఉల్లిపాయలు కోయమంటుంది అండి. ఏడంతా కొడుపుతో ఉన్నాను, నేను పని చేయలేను. తప్పు అదేట్లేదు కానీ మొత్తం పని అంతా తానే చేస్తుంది. కేవలం నేను మాత్రం చిన్న సాయం చేస్తాను, ఎక్కువ చేయను. లైట్ ఎక్కడ పెట్టాలి చెప్పి. చిన్న వీడియోకే ఇంకా పర్లేదు, ఇది ఉదయం లాగా అంతే. గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంటిని మంచిగా డెకరేట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఉల్లిపాయలు కూడా రెడీ చేస్తుంది. బంగాళదుంపలు చూడాలి. రైస్, సామాన్లు కూడా సరిపోతాయి ఈ వారానికి. ఇంకా నేను తెచ్చుకోవాల్సిన పని అయితే ఏం లేదు. క్యారేజ్ రెడీగా ఉంది, అంటే నేను వెళ్ళి పాలు తెచ్చుకోవాలి. వెళ్ళి కుక్కర్ విధులు వచ్చినట్టు ఉంది. టైం పడదు రాగా. ఓకే, నీళ్ళు కూడా అయిపోయాయి, తెచ్చుకోవాలి. ఇప్పుడు మా ఇంటికి వీడియోస్ చేసుకోవడానికి ఇక్కడ లైటింగ్ బాగా తక్కువ ఉంది కాబట్టి ఎక్కడెక్కడ లైట్లు పెట్టాలో దయనేది చూపిస్తుంది. ఈ బ్లాగ్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇక్కడ ఉల్లిపాయలు పోయాలే, నేను ఇక్కడ పోయినా. డెకరేట్ చేసుకోవాలనుకుంటున్నాను లైటింగ్తో. కాకపోతే అది ఎప్పుడు కుదురుతుందో తెలియట్లేదు. ఇక్కడ ఒక లైట్ అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే కుక్ చేసేటప్పుడు క్లియర్గా కనిపించడానికి. నెక్స్ట్ వచ్చేసి వీటికి కబోర్డ్ చేయించాలనుకున్నాను, కాకపోతే అవ్వలేదు. వాటికి కూడా కొంచెం అక్కడ ప్లేట్ పెట్టుకుంటే మొత్తం అంతా కవర్ అవుతుంది. లేకపోతే అటు సైడ్ అయినా పెట్టుకుంటే బాగుంటుందని ఆలోచన. ఎక్కడ లైట్ పెట్టి సరిపోతుంది కదా, అక్కడ లైట్ పెట్టి సరిపోతుంది. రైస్ ఉడుకుతుంది. ఈరోజు మా అబ్బాయి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. క్రిస్మస్ సందర్భంగా మా అబ్బాయికి ముందల సెలవులు వచ్చాయి. ఈరోజు తమిళనాడు ఆడిదే ఫోటో. క్రిస్మస్ సందర్భంగా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు జున్ను, అంతే కదా. ఇది మా పల్లెటూరులో నా రసం వండుకుంటాము. ఇది నైట్ వండింది అనేది. ఇది చలికాలం కాబట్టి ఏం పర్లేదు, పాడవదు. మీరు సిటీలో అయితే ఏ రకంగా ఉంచుతారో లేకపోతే పడేస్తారో కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. ఆ పప్పు డబ్బాలు మొత్తం ఏటేటి ఉన్నాయి, అది అందులోనే టక్ చెప్పి ఫాస్ట్గా ఆ డబ్బాల్లో పట్టు చెప్పి. మినప్పప్పు, గోధుమ పిండి, రస్కులు, పంచదార, ఇడ్లీ నూక, అరిసెలు ఏమైనా ఉన్నాయి.
పైన హాట్ బాక్స్, సున్నిపిండి, చింతపండు డబ్బా, పోపుల డబ్బా, అవి నెత్తలకి సేమలు పెడేస్తారు నెత్తలకి. ఇప్పుడు వర్షం కదా, ఎండ వేయడం గట్ట అవ్వదు. మరబెట్టేస్తాను అది ఏంటి అంబల ఏంటి చేత వాటర్లో ఉప్పు వేసేయడమే. ఉప్పు వేసి మరిగాక పిండి కలిపేసి వేసి మరబెట్టడమే. కలిపేయాలి బాగా. అదే అంబలి. చెప్పి మా అబ్బాయికి క్రిస్మస్కి సెలవులకు వెళ్ళాడని చెప్పి అవి వీడియో ఆపేస్తున్నా. మా అబ్బాయి క్రిస్మస్ సందర్భంగా వాటర్ మరిగిపోతున్నాయి. ఇది కొంచెం కూరగాయలు వేసి కలిపేస్తే వాటర్ వేసి ఆ వాటర్తో ఉన్నట్టు అందులో వేసేస్తే బాగా మరిగిపోతుంది. ఇలా వేస్తే వంటలు కట్టేస్తే ఇంకా మనం తినడానికి పనికిరాదు. అదే బాబు ఎక్కడికి వెళ్ళాడా, వీడియోలో కనబడలేదు అనుకుంటారు కదా, చెప్పాడు ఎక్కడికి వెళ్ళాడా మా అబ్బాయి. ఎంత సైలెంట్గా ఉందో అనుకుంటున్నారా? మా అబ్బాయి అయితే లేడు ఇంట్లో, అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాడు. మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళి అటు నుండి మా అమ్మమ్మల ఇంటికి వెళ్తారు అన్నమాట. మామయ్య వాళ్ళు పిలిచారు, అందుకు వెళ్తారు. అందుకు వాటిని తీసుకొని వెళ్ళడానికి పంపించారు అన్నమాట. బ్లాగ్స్ చూసేవారైతే నచ్చితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా పల్లెటూరులో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని, కుటుంబంలో జరిగే విషయాన్ని మేము వీడియో రూపంలో పెడతాము. మా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ అదే మొత్తం అదే కలిపి వరకు కలపాలి. అందులో ఉండకూడదు, అందులో లేకుండా కలిపేసి అందులో వేసేస్తే చక్కగా అది ముద్దలో కూతుంది. ఇప్పుడు మనం అందులో పాలు వేసుకోవచ్చు, పెరుగు వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు పాలు వేసుకుంటాను, పెరుగు నాకు ఇష్టం ఉండదు. ఎప్పుడా నీరు వేడిపోయావు అంతనా? ఫుల్ మరింత చేస్తా కదా, ఇల్లు ఉడికిన తర్వాత అయితే ఉడకదు. ముందర నువ్వు వేస్తే అలా కదిలితే అదే ఉడుకుతుంది. అంబలు రెడీ అయిపోతుంది. ఇంకేముంది, దయాన్ని తాగేస్తుంది. ఎందుకంటే కడుపులోన అల్లరి ఉంది కాబట్టి దానికి ఆకలి వేస్తుంది. ఈ అటుకుల్లో ఉప్మా చేద్దామా? ఈ అంగన్వాడీ సెంటర్లు ఇచ్చినావు కదా, షుగరా? సరే అండి, నేను పాలకైతే వెళ్ళిపోవాలను. ఇంతటితో వీడియో సమాప్తం. ఈ కవర్ అనేది పెట్టేదంతా నేను బండి మీద వెళ్తాను కాబట్టి పాలు బయటకు పడకుండా కవర్ అయితే పెట్టాను. బాయ్ చెప్పి